స్టార్ట్ చేయమంటారా అండి? హ్మ్. ఓకే. నా పేరు సీతారత్నం అండి. మాది క్వారీ మార్కెట్. రాజమండ్రి అండి. ఈ జూమ్ సెక్షన్‌లోకి నేనిదే అంటే ఇంతకుముందు గూడా నేను ఇందులో పార్టిసిపేట్ చేశాను. చాలా బావుందండి నన్నిలా పిలవడం. కానీ నేనిప్పటి వరకు ఎవరికీ క్లాసులు చెప్పడం గాని నాకేమి తెలీదు. ఇదే ఫస్ట్ టైము. అలాగే మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలండి. ఈ జూమ్ సెక్షన్‌కి నన్ను ఇలా ఆహ్వానించిన శైలజ గారికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఇందులో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను 2019లో నాకు ఈ ధ్యానం అనేది పరిచయం అయిందండి. అంతకుముందు అదంతా అంటే బాధలన్నీ నాకే ఉన్నాయా? హ్మ్. ఇతరుల గురించి మనం బతికామండి ఇంతకుముందు. ధ్యానం తెలియకముందు మనం బతకలేమండి. జీవించలేదు. ఎప్పుడైతే మనకి ధ్యానం అనేది పరిచయమైందో, మన గురించి మనం జీవించడం మొదలుపెట్టామండి. ఓకే అండి. చాలా అద్భుతంగా ఉందండి. మా వారు 2010లో బాడీ ఎక్కిచ్చేశారు. అప్పుడు అన్ని కష్టాలే ఉంటాయి గదండీ ఆడవాళ్ళకి. సడెన్‌గా భర్త లేడు అనేసరికి కష్టాలన్నీ మనకే ఉంటాయండి. అప్పుడు నాకు తెలియకుండానే నా లోపల నుంచి ఏదో పట్టుకోవాలి అనేది ఒక ఆహ్, తపన మొదలైందనమాట. అప్పటి నుంచి స్టార్టింగు. చిన్నప్పటి నుంచి గూడా నేను శాకాహారిగానే ఉండేదాన్నండి. తర్వాత ఈ పెద్దవాళ్ళు నాకు మ్యారేజ్ బాగా అన్నీ తినేవాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, భర్త గురించి నేను గూడా అలవాటు చేసుకోవడం అలా జరిగిందనమాటండి. ఇలా అయితే నేను శాకాహారినే. చిన్నప్పటి నుంచి గూడా ఎవరైనా అయి తింటే నేను గ్లాసులు తోముకొని వాటర్ తాగడం, పళ్ళాలు తోముకొని తినడం అలా చేసేదాన్ననమాట. నాకే తెలీదు. మేము సీలేరు దగ్గర ఉండేవాళ్ళమండి చిన్నప్పుడంతా. మా బాల్యం అంతా ప్రకృతిలోనే జరిగింది. కానీ అది నాకు తెలీదనమాట. ఇప్పుడు అర్థం అవుతుందనమాటండి. అంటే మేము పెరిగింది ప్రకృతిలోనే పెరిగాం. ఆ తర్వాత నా పెళ్ళికి ముందు మేము రాజమండ్రి వచ్చామండి. అక్కడి నుంచి నా మ్యారేజ్ అవ్వడం. వేరేగా ఉంటది గదండీ! మనం అప్పటిదాకా ఏదో తెలుసుకోవాలనే తపనలో ఉంటామండి. కానీ ఈ పెళ్ళిళ్ళు, ఈ భర్త, ఈ పిల్లలు మళ్ళీ మర్చిపోతాం. ఎప్పుడైతే ఇంక ఈయన బాడీ వికెట్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి నాలో ఒక తపననమాట. ఒక గురువుని ఎంచుకోవాలి. గురువు కావాలి. ముందు గురువు గురించి తపన మొదలైందనమాట. శివాలయానికెళ్ళేదాన్ని. హ్మ్. గురువుని చూపించమని అడిగేదాన్ననమాట. ఆ! చాలా అద్భుతంగా అలాగే తిరగడం జరిగిందండి. అయితే నా భర్త పోయినప్పుడే మా అల్లుడు ఒక పుస్తకం తీసి ఇది మీరు చెయ్యండి అని చెప్పాడనమాటండి. అది ధ్యానం గురించే. కానీ నాకు స్ట్రెయిట్‌గా కూర్చోండి, కదలకూడదు, బాసిపట్టం వేసుకొని కూర్చోవాలి అని అందులో ఉంది. నేను కూర్చోలేకపోయేదాన్నండి. కానీ నాకు కూర్చోవాలని ఒక తపనుండేది. మా ఎదురుగుండా హోంశాంతి ఉండేదనమాట. వాళ్ళు కూడా వచ్చి, "అమ్మా! ఈ బాధ నుంచి నువ్వు బయటికి రావాలంటే ధ్యానం చెయ్యి" అని చెప్పేవారు. వాళ్ళు ఆజ్ఞాచక్రంలో చూడడం, ఒక జ్యోతిని చూడాలి అని చెప్తే అది కూడా నాకు సెట్ అవ్వలేదు. ఇలాగే జరుగుతుందండి. నేను బట్టల షాప్ అనమాట మాది. ఎళ్ళేదాన్ని. అక్కడ నాకే తెలియకుండా ఎవరైనా వచ్చి, "ఈ షాప్ నీదా?" అంటే నాది కాదని చెప్పేదాన్ననమాట. ఆ లోపల నుంచి ఏది నీది కాదు అనేసి వచ్చేదనమాట అండి. నా వాయిస్ వినబడుతుందండి? హ్మ్. అలాగా ఏంటి నేను ఇలాగా ఉన్నాను అని అనుకునేదాన్ని. ఇంకా ఏదైనా సరే ఇది నాది కాదు అనేసి స్టార్ట్ అయిపోయింది. అంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఇంకా బాడీ వికెట్ చేస్తారనగా, "అమ్మా ఈ చొక్కా మార్చేసుకోవాలి" అని చెప్పేవారనమాట. ఏంటి చొక్కా మార్చేసుకోవాలంటారేంటి అని అనుకునేదాన్ని. అలాగే మా వారేమో ఇంక ఆయన ఒక సంవత్సరంలో బాడీ వికెట్ చేస్తారనగా, ఆయన అనేవారు, "శ్వాసలు అయిపోతే ఇంక భూమి మీద ఉండవని" అనేవారు. ఇదేంటి నాన్నగారేమో చొక్కా మార్చుకోవాలనేవారు. ఈయనేమో శ్వాసలు అంటున్నారు. నాకి అర్థమయ్యేది కాదండి. కానీ ఏదో తెలుసుకోవాలనే తపన. ఎప్పుడైతే నేను ఆ తర్వాత మా అబ్బాయి పెళ్లి చేయడం, నేను గుడివాడలో ఉండేదాన్ని. అప్పుడే బిజినెస్ పెట్టి మా వారు బాడీ వికెట్ చేశారనమాట. ఇంక మా అబ్బాయి గురించి నేను గుడివాడలో ఉండిపోయాను. కానీ నా పైనే ధ్యాన క్లాసులు జరిగాయంటండి. అంటే మన కర్మ అలా అడ్డుపడుతదనమాట ఇందులోకి రావాలని. కానీ నేను ఎప్పుడు ఎళ్ళలేదండి. వాళ్ళు పాంప్లెట్లు తెచ్చి ఇచ్చేవారు. అంటే ధ్యానం నేను చదివేదాన్ని గాదు. ఏంటో తెలుసుకోవాలనే తపన తప్పించి అది చదివేదాన్ని గాదు. తర్వాత నేను 2019లో రాజమండ్రి వచ్చేయడం. ఆహ్,
అక్కడ ఉండడంలో నాకు విపరీతమైన బాధ కలిగేది. లోపల నుంచి ఒక రకమైన దుఃఖం. అంతా బానే ఉంది. నాకు ఉండడానికి ఉంది. అన్నీ బాగున్నాయి. కాకపోతే మా అబ్బాయి దగ్గర నుంచి వచ్చాననమాట. ఎక్కువ ఆశ్రమాలకి, గురువుల దగ్గరికి పరుగులు పెట్టేదాన్ని. అయితే ఒకసారి మా అమ్మాయితోటి నేను ఏదైనా ఆశ్రమంలో జాయిన్ అయిపోతాను అనేసంటే, మా అమ్మాయి అంది, "అమ్మ ఏ ఆశ్రమాలు కూడా సరిగ్గా ఉండవు. పైకి చూపించేది ఒకటి, లోన ఒకటి జరుగుతా ఉంటాయి. నువ్వు యూట్యూబ్ కొట్టు నీకేదన్నా కనెక్ట్ అవుతదేమో" అందనమాట. అప్పుడు 2019 అంటే కరోనా టైం గదండీ! అప్పుడు బయటికెళ్ళడానికి లేదు. అంతకుముందు గుళ్ళకి అది యెళ్ళేదాన్ని. ఆహ్, యూట్యూబ్ కొట్టగానే పీఎంసీ ఛానల్ రావడం. నాకు ఇంకా ధ్యానం అనేది తెలీదనమాట. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఇదేదో బావుందే! మనం ఎలా కూర్చున్నా పర్వాలేదు అని స్టార్ట్ చేసి కూర్చోవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టేసరికి నాకిదేదో బావుందనిపించింది. అలా గంటలు గంటలు కూర్చుని పోయేదాన్ని. నాకు నేనే బయట ప్రపంచం ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. అలా కూర్చోవడంలో నా లోపల ఒక శాంతి, లోపల పరుగులాట తగ్గిపోయిందనమాట. ఆలోచనలు మార్పులొచ్చేసినియి. అంటే తృప్తొచ్చేసిందనమాట. నేనేదో కావాలని పరిగెట్టేదాన్ని కదా! అది నాకు తృప్తిగా అనిపించింది. అప్పుడు మా అక్కకి నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దొరికితే నాకు తెలీదు. ఇది చెప్పాలని గూడా తెలీదు. కానీ అలా చెప్పేసేదాన్ని అందరికి. అలాగా చాలా బాగా జరిగిందండి. 2021లో మేము మా అక్క, నేను కలిపి పేరవారం వెళ్ళామండి. పేరవారం వెళ్తే అక్కడ ఇక్కడ ఏదో సంబరాలు జరుగుతున్నాయంట అని అది గూడా పీఎంసీ ఛానలే. మాకు ఆ ఛానల్ పేరు గూడా తెలీదు. మామూలుగా ఏదో యూట్యూబ్‌లో వచ్చిందని చూసేస్తున్నాం అంతే. కానీ అది పీఎంసీ ఛానల్ అనమాట. అక్కడ గురువొస్తారు అనేసంటే ఎళ్ళాం. కానీ గురువు రాలేదు. నా తపన గురువుని చూడాలనే తపన తీరలేదు. అక్కడి నుంచి మేము ఒక రోజని ఎళ్ళాము. 3 రోజులు ఉండిపోయామండి. ఇదేంటి ఇంతమంది ధ్యానం చేస్తున్నారా? మనకింత లేట్‌గా అందిందా? అనేది నాకు చాలా బాధ అనిపించేసిందనమాట. 3 రోజులుండి వచ్చేసాం. వచ్చేస్తే పడుకున్నానండి. తెల్లవారుజామున ఎవరో ఇద్దరు వ్యక్తులొచ్చి వైట్ బట్టలేసుకొనొచ్చి నన్ను లేవదీసి 3 గంటలకి మెడిటేషన్ చెయ్యి అని చెప్తున్నారనమాట. ఇలా లెగుస్తుంటే నాలోంచి ఇంకొక జీవి లెగడం నాకు అర్థమైందనమాట. భయపడిపోయి కళ్ళు తెరుస్తారు. ఇదేంటిది? నేను ఉన్న గదిలోకి మగవాళ్ళు ఎలా వచ్చారు అని భయపడ్డాననమాట. ఆ జీవి లెగడం నాకు నేను చూసుకున్నాననమాట. లోనున్న ఆత్మ పైకి లెగడం నేను చూసుకున్నాను. అప్పటి నుంచి ఇంక నాకు తెలియకుండానే 3-6 వరకు మెడిటేషన్ చేయడం అలవాటయిపోయింది. ఇప్పటికి గూడా నేను 3-6 వరకు కూర్చుని పోతాను. నాకు తెలియకుండానే నేను లేసి కూర్చుని పోతాను. అలాగా నా ధ్యానం. తర్వాతేమో కళగారు పరిచయమయ్యారు. ఆ యూట్యూబ్ ద్వారానే ఈవిడ గూడా జ్యోతి గారు ఆహ్, క్లాస్ ఇని ఆవిడ నంబర్ కొడితే వైజాగ్ జ్యోతి గారు. అప్పుడు "అమ్మ మీరెక్కడ" అంటే మాది రాజమండ్రి అంటే కళగారి నంబర్ ఇచ్చారనమాట. కానీ నాకు భయం. అంటే ఏంటో తెలీదు. వాళ్ళ ఇంటికెళ్ళడం అది మనకు తెలీదు గదా! అలాగే ఫోన్‌లో మాట్లాడితే ఆవిడ చెప్పేవారు. ఆ తర్వాత ఆవిడే పౌర్ణమి ధ్యానానికది పిలిసేవారనమాట. పిలిస్తే నేను ఎళ్ళలేదు గానీ మా అక్కనైతే పిలిసాను. నేను హైదరాబాద్‌లో ఉన్నానప్పుడు. మా అక్కని ఇంకో నలుగురు తయారయ్యారు నా ఎనకాల. వాళ్ళని ఎళ్ళమంటే వాళ్ళెళ్ళేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచొచ్చాక నేను ఎళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ చెప్పడం మొదలుపెట్టారనమాట. అంటే మీరు ధ్యానం ఒకటే చేస్తున్నారు సీత గారు. అలా కాదు. మీరు సేవలో కూడా పాల్గొనాలి అనంటే మనకేమీ తెలీదు. ఓకే. ఇదేదో బావుంది. అక్కడ అందరూ ప్రేమతత్వంలో ఉన్నారు అని మేము సేవలో పాల్గొనడం మొదలుపెట్టాం. అప్పుడు సైంజ్ గారు పరిచయం అవ్వడం. హ్మ్. ఐఎఫ్ఎస్ చేయడం, శాకాహారాలు చేయడం. ఇలాగా తర్వాతేమో ఇలా మొదలుపెట్టగానే మాకు 41 రోజులు ధ్యానంలో మీకు బాగా కనెక్ట్ అయిపోయాము. 41 రోజులు ఇంటికి ధ్యానం పెట్టారు శైలజ గారు, కళగారును. అప్పుడు ప్రతి ఇంటికి ఎళ్ళామండి మేము. 41 రోజులు ప్రతి ఇంటికి ఎళ్ళాం. వెళ్ళినప్పుడు ఇంక బాగా ఇంక మా లోపల మేమేం అందుకోవాలనేది మాకు అర్థమైపోయిందనమాట. మాకే ఎవరు చెప్పలేదు. మేము ఎప్పుడైతే ఆ క్లాసులకెళ్ళడం, ధ్యానం చేయడం మొదలుపెట్టామో, ఇంకా పూజలు మాకు మేమే మానేసాం. మాకెవరు చెప్పలేదు. అంతకుముందే శాకాహారం, పూజలు మానేసాం. ఇవి ఉంటాయి గదండీ! ఇంట్లో సాత్వికాలు ఏవో ఉంటాయి కదా! అయి గూడా మానేసాం. మాకు తెలియకుండానే. ఆ తర్వాత ఈ మహిళా చైతన్యం, పత్రిజీ మహిళా చైతన్యం టీమ్‌లోకి తీసుకోవడం శైలజ గారు. ఆవిడకి చాలా థాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆవిడ మమ్మల్ని అందరిని
వర్క్ ఎలా చెయ్యాలి, సేవ ఎలా చేయాలి అనేది చాలా బాగా మాకు మోటివేట్ చేస్తారు ఆవిడ. అలాగే ఈ జూమ్‌లోకి మమ్మల్ని అందరినీ ఇలాగా తీసుకురావడం శైలజ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. మాకు ఆ సేవ అంటే తెలీదసలు. ఎలా చేయాలో కూడా తెలీదు. ఆ సేవలో మనం ఎలా పాల్గొనాలి అని ఆవిడ చాలా బాగా మోటివేట్ చేసి మమ్మల్ని ఆ సేవలోకి చాలా బాగా దింపడం. ఆ శ్వాస మీద ధ్యాస అనేది నాకు ఆవిడ దగ్గరికి పరిచయం అయ్యాకనే ఆవిడ 41 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు నేను ఒక వారం రోజులు ఎళ్ళాను. అప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము అంటే మన శ్వాసను పట్టుకోవాలి. చేసేస్తున్నాము. ఏమీ తెలియకుండానే చేసేస్తున్నాం. కానీ మనలో మార్పులు రావాలి అనేది శైలజ గారి దగ్గరికెళ్ళాక మన లోపల మార్పులు రావాలి అనేది ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ కూర్చుంటామో, శ్వాస ఎప్పుడైతే మనం సైలెంట్ అయివుద్దో మనలో భావాలు కూడా మారతాయి అనేది నాకు అర్థమైందనమాట. అంటే అప్పుడు మన చూపు మారద్ది. మన చేష్ట మారద్ది. ఎవరిని చూసినా ప్రేమతత్వం అనేది వస్తది అనేది నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అలా చాలా అద్భుతంగా మా ధ్యానం చక్కగా సాగుతుంది. ఆ తర్వాత ఆవిడ మాకు 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారనమాట. ఏంటి 18 ఆదర్శ సూత్రాలు అన్నప్పుడు ఆనాపానసతి. మనం చేసేది ఆనాపానసతి. చాలా అద్భుతంగా మనం చేస్తున్నాము. ఈ శ్వాస మీద ధ్యాస అనేది అది ఆడవాళ్ళకి ఒక వరం అనమాటండి. అంటే మన బాధల నుంచి అనుకుంటాము. అంతా మనకే ఉంది. మనదే బాధంతా. ఒక భర్త పోయిన స్త్రీని ఈళ్ళెలా చూస్తారు? ఆ బాధ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టమండి అది. పక్కనున్న వాళ్ళు కూడా మనల్ని లాగేస్తుంటారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఓకే. కానీ పత్రి సార్ ఏం చెప్పారు? అంతా సమానమే. మనమే ఇదంతా ఆత్మ. లోనున్నది ఆత్మ అనేది సారు ధ్యానం ద్వారా మనకందరికీ చెప్పారనమాట. ఎప్పుడైతే మనం ఆత్మ పదార్థం అని మనకు అర్థమవుతుందో, ఇంక మనలో ఒక ఏ భయాలు ఉండవు. ముందు భయం పోతదండి. ఈ ధ్యానం అనే దాన్ని పట్టుకుంటే ముందు మనలోంచి భయం పోతదనమాట. అనేది నాకు చాలా బాగా అర్థమైంది. బయటికెళ్ళాలన్న భయం. ముందు ఆ భయాన్ని పోగొట్టుకోవాలనమాట. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో భయం అనేది మనలోంచి ఎళ్ళిపోద్ది అనేది నాకు చాలా బాగా అర్థమైంది. 18 ఆదర్శ సూత్రాల్లో ఈ ఈ ఒక్కటి ఆనాపానసతి అనేది నేను కరెక్ట్‌గా చేస్తున్నాను. అంటే నేను శైలజ గారు అది ఇవ్వగానే నేను టిక్ పెట్టుకున్నాననమాట. నేను ఏది సరిగ్గా చేస్తున్నాను అనేది నేను టిక్ పెట్టుకున్నాను. అలాగా నేను 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నానని నాకు అర్థమైందనమాట. సరైన ధ్యానం అంటే ఆనాపానసతి. ఇది చాలా అద్భుతమండి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం తప్పనిసరిగా 3 గంటలు చెయ్యాలండి. చేసినప్పుడే మనకు అర్థమవుతది. నాలాంటి సామాన్యురాలే చేసినప్పుడు ఇంత అద్భుతాలున్నప్పుడు ఇంకే ఎంత బావుంటదండి. అంటే గురువు లేరు. మన గురువు లేరు. కానీ ఆ గురువు చెప్పిన మాట ఇంటే చాలండి. ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తే చాలు మనం. మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా రెండోది సరైన ఆత్మజ్ఞానం అందించే పుస్తకాలు చదవడం. ఈ పుస్తకాలు చదవడం అనేది మాకు తెలీదండి. లలిత గారు మా ఇంటికొచ్చారు. అప్పుడు ఆవిడ ఏ మిల్లారప్ప పుస్తకం చదివి వినిపించారు. అప్పటి నుంచి నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టానండి. అంటే సజ్జన సాంగత్యం చేస్తూ కూడా స్వాధ్యాయం చేస్తే అద్భుతంగా ఉంటుందనమాట. అది నాకు అర్థమైంది. ఇంకా మూడోదండి ధ్యానానుభవాలు ఇతరులతో పంచుకోవడం. అంటే ఎప్పుడూ సజ్జన సాంగత్యంలో ఉండాలండి. ఉన్నప్పుడే మనం ఈ ధ్యానం అనేదాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం, ఆచరించగలుగుతాం. అనేది 3 కూడా నాకు చాలా బావుంది. 4 అండి వీలైనంత వరకు మౌనం. అవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. ఈ ధ్యానం అందకముందు మనం పక్కోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ అక్కర్లేని విషయం గురించి మనకేదైనా సమస్యొస్తే ముందు పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తామండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలు పెడతామో, మన గురించి మనం బతకడం, మన సమస్యలకి మనమే తీర్చుకుంటాం. ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలిగే ధైర్యం వస్తదనమాట. అలాగా 4 వీలైనంత వరకు మౌనం. ముందు మన లోపల మౌనం అనేది ఉండాలండి. ఎంత ధ్యానం చేశామనేది కాదు. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసామంటే లోపల మౌనం వచ్చేయాలి. అప్పుడే మనం ధ్యానం సరిగ్గా చేస్తున్నాం అనేది నాకు అర్థమైంది. 5 ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు. చాలా అద్భుతంగా మేమందరం కూడా ఒక చోటకి చేరతామండి. ఈ పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు అందరం గ్రూప్‌గా కూర్చొని మా టీమ్ అంతా కూర్చొని ధ్యానం చేస్తాం. ఇది మాత్రం శైలజ మేడంకి థాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈవిడ ఇవన్నీ చూస్తా ఉంటారు మమ్మల్ని. అందుకని.
ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్ ఏర్పాటు చేసుకోవడం. మేము పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవడం, మేము ధ్యానం చేసుకోవడం, అది నేను ఆచరిస్తున్నానండి. ఆ రోజు కూడా 7 అల్లోపతి మందులు పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్ని శరణ వేయడం. నేను ఇంతకుముందు నిద్రకి టాబ్లెట్లు వేసుకునేదానండి. ఈ ధ్యానానికి రాకముందు నిద్రకి రోజుకో టాబ్లెట్ వేసుకునేదాన్ని. లేకపోతే నిద్ర పట్టేది కాదు. హై బీపీ రోజుకి 2 టాబ్లెట్లు. బి కాంప్లెక్స్ టాబ్లెట్ నీరసానికి. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం అని నాకు ఏమీ తెలియకుండా నేను 3 గంటల ధ్యానం స్టార్ట్ చేశానో, నాకు నేనే ఈ మందులన్నీ మానేశానండి. ఇది కూడా నేను ఆచరించే చెప్తున్నాను మేడం. చాలా అద్భుతంగా ఉంది. 6 అండి. కోడిగుడ్లు, మాంసాహారం త్యజించి శాకాహారంలో పరిమితమే యుక్తం. ఇది కూడా మాకు మేమే, మాకెవరు చెప్పలేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఇంకొక జీవిని హింసించడం అనేది మనం మానేస్తాం. మాటలతో గాని, చేతలతో గాని ఏ హింస చెయ్యమనేది నాకు అర్థమైంది. మాకు నేను మానేశానండి. 9 ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండడం. నిత్యోదికంగా అడవుల్లో ట్రెక్కింగ్‌లు చేస్తూ ఉండడం. ఇది కూడా చాలా అద్భుతం అండి. మేము మొన్నే సీలేరు ట్రెక్కింగ్‌కెళ్ళొచ్చాము. మా గ్రూప్ అంతాను. అది కూడా మేము పాటించామండి. సార్ చెప్పినయి ఆహ్, 9 సూత్రాలు చాలా అద్భుతంగా పాటిస్తున్నామండి. ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఇవన్నీ మనకు తెలియకుండానే మనం పాటించేస్తున్నాం అనేది నాకు అర్థమైందనమాట. ఈ సంవత్సరికాలు చేస్తాం కదా! భర్త పోయినప్పుడు ఈ పిల్లలతో చేయిస్తాం. మా అబ్బాయి అడిగాడనమాట అండి. "ఏంటమ్మా నువ్వేదో కళ్ళు మూసి కూర్చుంటున్నావు. ఇంక నువ్వు డాడీకి ఏదో పెట్టాలనేదాను అయన్నీ మానేసావేంటి?" అని అడిగాడండి. వాడికి అర్థం కాదని నేను నవ్వేసి ఊరుకున్నాను. "అంటే ధ్యానం చేస్తే భర్తను కూడా మర్చిపోతారా?" అని అడిగాడు మా అబ్బాయి. ఆహ్, ఇంకెళ్ళిపోయినాను మనం పిలవడం ఎందుకు అని మనసులో అనుకోని నవ్వేసి అది కూడా నేను పాటిస్తున్నానండి. హ్మ్. చిన్ననాటి నుంచే పిల్లలకి తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో క్రమశిక్షణ ఇవ్వడం. మా మనవళ్ళకి నేను ధ్యానం నేర్పుతున్నానండి. అలాగే నా చుట్టుపక్కల ఎవరున్నా సరే, ఎవరన్నా వచ్చి నాకు సమస్య చెప్పారంటే వాళ్ళకి ధ్యానం చేయండి అని చెప్తాను. అందుకని ఎవరు రావట్లేదు. ఆ ధ్యానం అందుకునేవాళ్ళే వస్తున్నారు నా దగ్గరికి. అంతకుముందు ఎవరొకళ్ళు వచ్చి కూర్చునేవారు. ఇప్పుడు ఎవరు కూర్చోట్ల. ఎందుకంటే మనం చెప్పేది ధ్యానమే చెప్తామని. చుట్టాలు కూడా రావడం మానేశారండి. అంతకుముందు అక్కర్లేని ఫోన్‌లొచ్చేవి. ఆ! చెప్తుంటే ధ్యానం చేసుకోండి అని చెప్తున్నాం. అందుకని ఆళ్ళు తగ్గిచ్చేసారు. చూసారండి ధ్యానం అనేది మన దగ్గరికి ఎలాంటి నెగెటివ్ ఆలోచన ఉన్నవాళ్ళు కూడా మన దగ్గరికి రారనమాట. అలాగా అందరూ గూడా నాకు తెలిసినంత వరకు నేను ధ్యానం చెప్తున్నానండి అందరికిని. చాలామంది నా ద్వారా గూడా ఈ పక్కన ఒక 10 మంది దాకా తయారయ్యారు. మన టీమ్‌లో కూడా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గురువులుగా తయారవ్వడం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లడం. నేను ఈవేళ చేసింది ఇదేనండి. మాస్టర్‌గా వచ్చాను. మొన్నటి వరకు ధ్యానం ఒకటే చేసేదాన్ని. ఈ శైలజ గారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా జూమ్‌లో ఇలా చెప్పడం గూడా. మరి ఎలా చెప్తున్నానో నాకు తెలీదు. హ్మ్. 13 ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బు తీసుకోకపోవడం, గురువులకి, శిష్యులకి మధ్య ఉండే తేడా కేవలం స్నేహమే. నేను మా చుట్టుపక్కల క్లాసులు పెడుతుంటే 2-3 గంట ధ్యానం, గంట భజన సంగీతం ప్రతి శనివారం పెడుతుంటే అంటే మా చుట్టాలోళ్ళకి తెలీదు కదా! "ఎందుకిలా పెడుతున్నావు? నువ్వు" అనేసి "నీకు ప్రయోజనం ఏముంది?" అని అడగడం మొదలుపెట్టారనమాట. నాకేం ప్రయోజనం లేదు ఇందులోని. నా ఆత్మతృప్తిది. మీరొచ్చి చేసుకోండి. అంటే మీకేమి ఈ డబ్బులయి తీసుకుంటారా ఏంటి మీ ఇందులోని అంటే ఈ సంస్థలోని అంటే లేదు లేదు. మేము చాలా ఫ్రీగా చేస్తాం. భోజనాలు కూడా చాలా ఫ్రీగా పెడతారు. రండి అని నేను చెప్పడం మొదలుపెట్టాను. అందరూ గూడా కొంతమంది వస్తున్నారండి. అలవాటయింది. వస్తున్నారు. విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషేధం. ఆత్మ సత్యారాధనకి అంకితం కావడం. ఇది మాకు తెలియకుండానే మేము మానేసామండి. ఎక్కడికన్నా ఎళ్ళినా ఒకవేళ గుడికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనం కూర్చొని ధ్యానం చేయడమే. అంతకు మించిందేమీ లేదు అనేది ఈ సత్యాన్ని నాకు నేనుగానే తెలుసుకున్నాను. 15 ఎవరి జీవిత సమస్యలు వారే సొంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవడం.
అవునండి. ఇది ఇంకా అద్భుతంగా ఉందండి. సార్ ఇలాంటి 18 ఆదర్శ సూత్రాలంటే వామ్మో! ఇచ్చారు. ఎంత అద్భుతం అంటే ఇంకా ఇది మనం ఎవరికీ భయపడమండి ముందు. మెయిన్ ఏంటంటే భయమనేది తొలగిపోద్దనమాట. ధ్యాన సాధన ఎప్పుడైతే మొదలుపెడతామో, మన సమస్యలు కూడా మన దగ్గరికి రావు. వచ్చినా అది చిన్న ఒక ఈ చిన్న చుక్కలా కనిపిస్తదనమాట. అంత అద్భుతంగా మనకి ఇందులో పరిష్కారం దొరుకుద్దనమాటండి. మొన్న మా అమ్మాయి కూడా ఫోను చేసి తన సమస్యలు చెప్తుందనమాట. నాకిలా ఉంది, నాకలా ఉంది, నాకు అనారోగ్యంగా ఉంది. నాకు ఇంట్లో ఇలా ఉంది, నేను చేయలేకపోతున్నాను అని చెప్తే నేనొక్కటే చెప్పాను. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగాననమాట. నాకెవరున్నారు నీకే కదా చెప్పాలంటే ధ్యానం చెయ్యి. ధ్యానం చేసి నీ టెన్షన్‌ని, నీకేమున్నాయో దాన్ని పోగొట్టుకో అని చెప్పానండి. అప్పటి నుంచి ఇంక మా అమ్మాయి ఒక 10 నిమిషాలో, ఒక 20 నిమిషాలో కూర్చొని తను చేసుకుంటుందనమాట. అలాగే మా కోడలికి కూడా ఏదైనా సమస్యొస్తే పరిగెట్టకండి. మీరు ధ్యానం చేసుకోండి. అందులోంచి మీరు బయటకొస్తారు అని చెప్పడం మొదలుపెట్టాను. కోడలు, కూతురు గూడా చేసుకుంటున్నారు. గృహ గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టకపోవడం. ఇది ఇంకా అద్భుతం అండి. ఎందుకంటే అంతకుముందు తృప్తి ఉండేది గాదు జీవితంలో. మనకెన్నున్నా ఇంకా ఏదో కావాలనే ఆరాటం బాగా ఉండేది. మనం ఎప్పుడైతే ధ్యానాన్ని మొదలుపెడతామో, మనం ఉన్నంతట్లోనే జీవించడం అలవాటవుద్ది. తృప్తనేది వచ్చేస్తదనమాట. ఇంక మనకి ఏమి అక్కర్లా. కాస్త తినడానికి, ఉండడానికి ఉండి, టైం ఉంటే చాలు. ధ్యానం చేసుకోవచ్చు, సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు, స్వాధ్యాయం చేసుకోవచ్చు. ఇదేనండి జీవితం ఇంక. రెండోది ఏమీ లేదు. అంత అద్భుతంగా ఉంటుందనమాట. ఇది గూడా నేను స్వయంగానే అనుభవించాను. ఇంక 17 అన్ని గ్రామాల్లోను, అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విధిగా నెలకొల్పడం. నేను మా నేనున్న ఇంటిని ధ్యాన కేంద్రంగా పత్రిజీ మహిళా చైతన్యం టీమ్‌తో నేను ధ్యాన కేంద్రంగా మలుచుకున్నానండి. ఈ చుట్టుపక్కలోళ్ళు ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకుంటా ఉంటారు. వాళ్ళంటారనమాట, "ఇంటి దగ్గర అసలు కుదరదు. ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేము. ఇక్కడికొస్తే గంటలు కూర్చోగలుగుతున్నాము" అని అంటారనమాట. అంటే అక్కడ సారు మన గురువు చైతన్యం అనేది ఈ కేంద్రాల్లో ఉంటదని నాకు అర్థమైందనమాట. ఇది కూడా నేను ఆచరిస్తున్నాను. 18 ఆధార సూత్రాలు స్వీయ ధ్యానానుభవాలు, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపాల్లో ప్రచురించడం. ఇదొక్కటే నేనింకా చేయలేదండి. చాలా చాలా అద్భుతంగా నా జీవితం చాలా బావుందండి. అందరూ ధ్యానం చేసుకోండి, సజ్జన సాంగత్యాలు చేయండి, స్వాధ్యాయం చేయండి. మనలో మనకి ధైర్యం అనేది ఏర్పడతది అనేది నా అభిప్రాయం అండి. నా సొంత అనుభవం కూడాను. థాంక్స్ అండి. మాట్లాడాను లత గారు.